అగ్రీ అవుతున్నట్టుగా మీకు అనిపిస్తుందా? హలో, విట్ల గారు మీతో మాట్లాడుతుంది. వినపడుతుంది. వినపడుతుంది సార్, ప్లీజ్. ఇప్పుడు ముందుగా మీకు అదేవిధంగా మన ఛానల్లో ఉన్నటువంటి పెద్దలు కోటేశ్వరరావు గారికి, మేడం గారికి, మన ఈ ఛానల్ని వీక్షిస్తున్న ప్రజలకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు రెండు విషయాలైతే ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క సందర్భానికి సంబంధించి, ఒకటి మనకి పెద్దలు అద్దాన్ని కనిపెట్టారు. అంటే అద్దం ఎదురుగా పెట్టుకుంటే మన ముఖాన్ని మనం చూడొచ్చు, ఒకటి. రెండో విషయమేమో ఆదలేక మధ్యల మీద పడ్డారని. అంటే ఈ రెండు ఎందుకు నేను ప్రస్తావిస్తున్నానంటే, ఒకటి తను అసెంబ్లీకి వచ్చే ధైర్యం లేక, అసెంబ్లీకి వచ్చి సమస్యల మీద ప్రస్తావించేటువంటి ధైర్యము దమ్ము లేక తప్పించుకోవడానికి పలాయన చిత్తం ప్రదర్శించడం కోసం ఈ విధమైనటువంటి ఎత్తుగడ. కారణం ఏమంటే, గతంలో నువ్వు ఇవ్వనప్పుడు ఈరోజు అదే ప్రధాన ప్రతిపక్షం నుంచి అధికార పక్షంలోకి వచ్చినటువంటి పార్టీ నాయకులు నీకెలా ఇస్తారు? నీకు ఇవ్వదని నీకు తెలుసు, కానీ అడిగి లేదనిపించుకొని నాకు ఇవ్వలేదు కాబట్టి నేను రావట్లేదు అని సభకి దుమ్మా కొట్టడానికి వేసే ఎత్తుగడ మాత్రమే తప్ప, అంటే ప్రజల్లో చూసారా, నాకు కనుక ప్రతిపక్ష హోదా ఇచ్చినట్లయితే నేనేదో ఎరగబొచ్చేవాడిని అని చెప్పుకోవటానికే ఉపయోగపడుతుంది తప్ప, నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, ఒకటి మొన్ననే మనం ప్రస్తావించాం, ఏమన్నాయా అంటే కనీసం వాళ్ళ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసినంత వరకు కూడా తను ఉండకపోవటం ఒక మైనస్. రెండవది, నీకు ప్రధాన ప్రతిపక్షం అయినప్పటికీ నువ్వు ఒక సాధారణ ఎమ్మెల్యేవి ప్రస్తుతం, నీకు ఎటువంటి హోదాలు ఉండవు. ఈ మాజీలు అనేవి చెప్పుకోవడానికే తప్ప నీకు ఎక్కడా కూడా అధికారికంగా నీకుండేటువంటి అవకాశాలు ఉండవని నీకు తెలుసు. తెలుసుండి నీకు విలువనిచ్చి ఈ రోజు ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి నీకు గౌరవాన్ని ఇచ్చి నీవు అడిగినటువంటి అభ్యర్థన ఒక్కటే ఇక్కడ కారణం. నిజంగా నీకు గనక హక్కు, అధికారం, అవకాశం ఉన్నట్లయితే నీవు నన్ను ప్రమాణ స్వీకారానికి ముందుగా పిలవాల్సిందిగా కోరుకుంటున్నాను అని అభ్యర్థించాల్సిన అవసరం ఏమున్నది? నీవు అభ్యర్థించావు అంటే నీకు ఆ అధికారం లేనట్లే కదా. ఆ లేని అధికారాన్ని ఈ రోజున మళ్ళీ కావాలని నువ్వు ఎట్లా కోరుకుంటావు? నువ్వనుకున్నట్టు నిజంగా నువ్వు ప్రధాన ప్రతిపక్ష హోదా నీకు గనక ఉండి ఉన్నట్లయితే నువ్వు చెప్పినట్లుగానే నీ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమం సజావుగా నీకు ఉండేదే కదా. కానీ నీకు అది లేదు కాబట్టే కదా నువ్వు ప్రత్యేకించి అభ్యర్థించల్లా ముందుగా వచ్చి ప్రమాణ స్వీకారం చేసింది. రెండో విషయం మేడం గారు ప్రస్తావించారు, ఏంటంటే గతంలో చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష హోదా రాకుండా ఉండటం కోసమే నువ్వు చేసిన కుట్రలు, కుతంత్రాలు ప్రజలు గమనించలేదా? అదేవిధంగా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి తెలియదా? తెలిసింది ఈ రోజున మళ్ళీ నీకు అవన్నీ మర్చిపోయి నీకు అవకాశం ఇస్తారనేది నువ్వు అనుకుంటావా? అనుకోవు, నీకు కూడా తెలుసు. అందుకే నేను ఇందాక అద్దాన్ని ప్రస్తావించింది. అద్దంలో నీ ముఖం చూసుకుంటే గతంలో నీ ఎట్లా ఉన్నది, ఇప్పుడు ఎట్లా చేశావు అనేది నీకు నీవే తెలుస్తుంది. కాబట్టి నేనేమంటున్నాయంటే, రాజకీయాల్లో హుందాతనాన్ని కోల్పోతే దానివలన ప్రజల్లో గౌరవం, మర్యాదలు పోతాయి. ఎప్పుడూ కూడా ఒక అధికార పక్షం కానీ, ప్రతిపక్షం కానీ, లేదా రాజకీయంలో ఉన్న ఏ నాయకుడైనప్పటికీ ఒక హుందాతనాన్ని ప్రదర్శించినంత కాలం భవిష్యత్తులో కూడా వారికి విలువ ఉంటుంది, అవకాశాలు ఉంటాయి, ప్రజల మధ్యకి వెళ్ళడానికి కూడా కావలసినటువంటి మార్గాలు ఉంటాయి. కానీ ఇటువంటి చిల్లర రాజకీయాలు ఎక్కువ కాలం కొనసాగవు. ఎందుకనంటే గతంలో ఎంతో మందిని చూసాం. నీవు నిజంగా అధికారికంగా నువ్వు ప్రధాన ప్రతిపక్ష హోదా నీకు లేకపోయినప్పటికీ
ఉన్న సభ్యుల ప్రకారంగా నీవెలాగూ ప్రధాన ప్రతిపక్షమే. ప్రధాన ప్రతిపక్షం అయినప్పుడు నీకు వచ్చే ఇబ్బంది ఏమున్నది అంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి రాయితీలు కానీ లేదా సెక్యూరిటీలు కానీ ఇటువంటివి తప్ప మిగిలిన అన్ని విషయాల్లో నిన్ను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి అధికార పక్షం నిన్ను గుర్తిస్తున్నది. అందుకు నిదర్శనం నిన్న నువ్వు చేసినటువంటి ప్రమాణ స్వీకారం. కానీ నీవే ఆ సాంప్రదాయాన్ని ఆ ఆనవాయితీని పోగొట్టుకొని స్పీకర్ గారి ఎన్నికప్పుడు స్పీకర్ గారిని గౌరవంగా తీసుకెళ్లి సీట్లో కూర్చోబెట్టే బాధ్యతలో ఏదైతే ముఖ్యమంత్రి గారితో పాటు సమానంగా నీవు నిజంగా ప్రధాన ప్రతిపక్షం హోదా కోరుకున్న వాడివైతే ఆ రోజు వచ్చి ముఖ్యమంత్రి గారితో కలిసి ఆయన తీసుకెళ్లి కనుక నువ్వు కుర్చీలో కూర్చోబెట్టుంటే అంటే ఆఫ్ ది రికార్డుగా చెప్పాలంటే ఆయన్ని నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేసున్నట్టయితే కొంత నీ మీద పాజిటివ్ థింకింగ్ అన్నా ఉండేది. అంటే నేనైతే నేనేం చెయ్యను, నేనెవరిని గౌరవించను, నేనెవరికి విలువలు ఇవ్వను, అంతా నేనే. కానీ ఉన్న అందరూ నన్ను గౌరవించాలా, నాకు విలువలు ఇవ్వాలా అని కోరుకుంటే అది ఎలా సాధ్యమండి? ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ కూడా తన యొక్క భావాన్ని, తన యొక్క ఉన్నతిని లేదా తన యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని తెలియజెప్పే వ్యవస్థ ఈరోజు ప్రజాస్వామ్యం. ఇటువంటి సందర్భంలో నువ్వు ఆ రకంగా కేవలం ఇదంతా కూడా డ్రామా. ఈ డ్రామా ఎందుకయ్యా అంటే రేపటి నుంచి తను అసెంబ్లీకి రాకుండా మానుకోవటం కోసం చూసారా, నాకు గనక హోదా ఇచ్చున్నట్టయితే పదవి ఇచ్చున్నట్టయితే నేను వచ్చేవాడిని, ఈ యొక్క ప్రభుత్వం నాకు ఇవ్వలేదు కాబట్టి నేను రావట్లేదు అని ప్రజలకు చెప్పుకోవాలనేటువంటి పిచ్చి ఆలోచన. ప్రజలకి ఈ రోజున సమస్తం తెలుసు, ప్రతిదీ ఈ విజ్ఞతగా ఆలోచిస్తున్నారు. ఇటువంటి ఇందాక నేను చెప్పినట్టు చిల్లర రాజకీయాలు వద్దు, గౌరవప్రదమైన రాజకీయం చేయండి. గౌరవంగా ప్రజలకు కావాల్సింది ఏంటో రేపటి నుంచి ప్రతిపక్షంగా మీరు కూర్చొని ప్రజలు పడుతున్న ఇబ్బందులు ప్రతి ప్రభుత్వంలోనూ మంచి I found someone special. Someone who understands me like no one ever did before. Well, you know who I'm talking about. ఉంటుంది, చెడు ఉంటుంది. ఈ ప్రభుత్వం చేసే చెడేదో నువ్వు ప్రధాన ప్రతిపక్షంగా వచ్చి కూర్చొని గనక ప్రభుత్వాన్ని ఎండగట్టినట్టయితే అదే నీకుండే గౌరవం, అదే నీకుండే ప్రతిష్ట. కానీ ఇవన్నీ మర్చిపోయి ఏదో చిల్లర రాజకీయం చేద్దామనుకుంటే అది అతనికే ఇబ్బంది తప్ప అతని గౌరవాన్ని దిగజారుస్తుంది అనేది మా యొక్క భావన. రైట్, ఓకే.